దళితులకు గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడ్డేటి చంటి టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు దాసరి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వారు దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నాయకులు అవలంబిస్తున్న తీరుని ఎండగట్టారు. స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన స్వీయ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలం దళితుల జీవితాల్లో చీకటి రోజులుగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. నియంత ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళితులకు తొలి నుండి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీయే అని, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా బడేటి చంటి, ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఉమ్మడి జిల్లాకి దళితులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మా మాజీ మంత్రి జవహర్ గారిని వేశారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది, కార్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, విదేశీ విద్య కానీ ఎటువంటి అన్నా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు వినటం, దళితులు మనం అందరం ఇది చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ, కార్లు లోన్ వ్యవహారంలో కానీ, విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు. ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి, విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది, విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది, దళితులకి 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి, ఎవరైనా మాట్లాడితే అణిచివేత, ఏదో అక్రమ కేసు బనాయిస్తారన్న ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు, అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దళితుల పట్ల గౌరవంగా వ్యవహారంగా వ్యవహరించేది తెలుగుదేశం పార్టీయే. భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దళిత ఓటు బ్యాంకుని ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు. ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి, అకృత్యాలకి, అఘాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఎవరికి చుట్టం కాదు, ఎవరు పని చేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి. తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓట్ బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో, బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, 27 పథకాలు రావాలి. అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి పురుడు పోసుకోవాలంటే ఈ ప్రభుత్వం రావాలనే దాని మీదే నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలా పక్కన పెడితే పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ అనే పేరు కూడా కనపడకుండా, ఎందుకంటే విదేశీ విద్య అనేది అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళని పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు ఆయన పేరు కూడా తీసేసి కనీసం జిల్లాకు ఒక్కళ్ళని కూడా విదేశీ విద్యకు పంపించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా 3 పెట్టాడు కార్పొరేషన్లు. మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. చైర్మన్లు ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క మాదికి కానీ, ఏ మాలకు కానీ, ఏ రెల్లికి కానీ ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చాడంటే నేను జగన్మోహన్ రెడ్డిని అభినందించి ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ సిద్ధమా కాదనేది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయని బాధపడతా ఉన్న సందర్భంలో విద్యా వ్యవస్థ, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండవలసినటువంటి విద్యా వ్యవస్థనే, ప్రధానంగా దళితులు ఎక్కువగా చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసి నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చి, ఆ నూతన విద్యా విధానం పేరుతో మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక ప్రయోగశాల చేసి ఆ ప్రయోగశాలలో విద్యార్థులు లేకుండా చేసి
బడులు మూతపట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క డిఎస్సి తీయకుండా, ఎందుకంటే మన అందరం కూడా చూసాం, బళ్ళు మొత్తం కూడా మూతపడి విద్యా వ్యవస్థకు దూరమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అమ్మఒడి పేరు మీద పెద్ద మోసం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి పేద ప్రజలకి హాస్టల్ సౌకర్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దళితులు విద్య ద్వారానే బాగుపడతారు. విద్యా జ్ఞాన సంపాదనే దళితుల అభివృద్ధికి ముఖ్యమైన దాని మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా మీరు చంటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. చంటి ఎంత విశ్వసనీయంగా ఉంటారు, ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతారు. అలాంటి నాయకుడిని వదిలిపెట్టి 6 నెలలకో 7 నెలలకో కనపడి ఆయన వెళ్ళిపోయే నాయకుడు కావాలా, నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలా ఆలోచన చేయండి. ప్రజలందరికీ కూడా పేరు పేరును కోరుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. దళిత సమాజ అభివృద్ధికి మీరందరూ కూడా చేయూతను అందించవలసిందిగా కోరుతా ఉన్నాం.